హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డే టు డే లెర్నింగ్. సో ఇవాళ మనం ఈ 5 వొకాబులరీ వర్డ్స్కి సంబంధించిన సెంటెన్సెస్ని ఎలా ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం. ఆ 5 వొకాబులరీ వర్డ్స్ ఏంటంటే గ్రీఫ్ దుఃఖం, అపెటైట్ ఆకలి, పిటి జాలి లేదా కనికరం, సల్ట్రీ ఉక్కపోత లేదా గంభీరం, సారో విచారం. సో ఇప్పుడు ఈ 5 వర్డ్స్ని యూజ్ చేసి సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేద్దాం. వీడియో కంప్లీట్గా చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఐ డోంట్ నీడ్ దట్ కైండ్ ఆఫ్ గ్రీఫ్. నాకు అలాంటి దుఃఖము వద్దు. షీ వాస్ ఫిల్డ్ విత్ డీప్ గ్రీఫ్ టు హియర్ ఆఫ్ హర్ రిలేటివ్స్ సడన్ డెత్. ఆమె తన బంధువు ఆకస్మిక మరణాన్ని విని తీవ్ర దుఃఖంతో నిండిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎపటైట్. ఎపటైట్ అంటే ఆకలి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎపటైట్. నాకు ఆకలి లేదు. వెన్ ఐ వాజ్ ఇల్ ఐ కంప్లీట్లీ లాస్ట్ మై ఎపటైట్. నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు నా ఆకలిని పూర్తిగా కోల్పోయాను. ఐ డోంట్ వాంట్ యువర్ పిటీ. నాకు నీ జాలి అవసరం లేదు. హీ హ్యాడ్ నో పిటీ ఫర్ హర్. అతనికి ఆమె పట్ల జాలి లేదు. పిటీ అంటే జాలి లేదా కనికరం అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి సల్ట్రీ. సల్ట్రీ అంటే మీనింగ్ ఉక్కపోత లేదా గంభీరంగా. మనం వెదర్కి సంబంధించి మాట్లాడేటప్పుడు సల్ట్రీ మీనింగ్ వచ్చేసి ఉక్కపోత అని అంటాం. అదే ఒక పర్సన్ గురించి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు గంభీరంగా ఉన్నారు అని చెప్పే సిచ్యువేషన్లో మనం సల్ట్రీని యూస్ చేస్తాం. హిజ్ యాటిట్యూడ్ వాజ్ వెరీ సల్ట్రీ. అతని వైఖరి చాలా గంభీరంగా ఉంది. ద వెదర్ బికేమ్ సల్ట్రీ. వాతావరణం ఉక్కపోతగా మారింది. ఎవ్రీ హార్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సారో. ప్రతి హృదయానికి దుఃఖం ఉంటుంది. ఐ ఫెల్ట్ నో సారో ఫర్ హర్. నేను ఆమె వల్ల ఏ బాధను అనుభవించలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.